దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 7వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు చదువుకుందాం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగిజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటుకందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరెలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపని గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రసంగి గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరితో వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దేవానికి వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం తండ్రి. సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసుని చిరు చాట మరుగు చేసుకొని ఆయన నోటు బోరుగా మీరు ఉండి మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రహించగల మనసు ఇనగని చెవులు మాకు దయచేసి నీ కృపల వాడుకొని నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైన వాతావరణం అంతా ఈ కార్యక్రమం అంతా ఆదుంటంతవరకు దేవుడుగా నాయకుడిగా మా మదరుడు నడిపిస్తావని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో కడుమూరు సంఘ కాపరి రెవరెండ్ స్టాన్లీ క్రిస్టియన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయములో దేవుని యొక్క వర్తమానం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసించి దేవుడిచ్చే గొప్ప దీవెనలు, మేలులు, ఆశీర్వాదమును పొందుకోవాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్య దైవజనులు రెవరెండ్ స్టాన్లీ క్రిస్టియన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మంచిదండి. శ్రేష్టమైన మంచి సమయంలో మనం వచ్చున్నాం. మొదటిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మన మధ్యలో వారు లేకపోయినా కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం మన ఫీల్డ్ పెద్దలు రెవరెండ్ జయకాంత్ క్రిస్టియన్ గారు రీజనల్ సెక్రటరీగా ఉంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్టీబీసీ క్రైస్తవ హక్కుల పోరాట నాయకుడిగా ఉంటున్న సార్ గారికి వందనాలు. అలాగే మన ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్ గారు అయిన రెవరెండ్ ప్రభుదాస్ క్రిస్టియన్ గారు మరియు స్థానిక సంఘ కాపరిగా పనిచేస్తున్నారు వారికి, రెవరెండ్ జ్యోతి పాస్టమ్ గారికి, సంఘానికి, సంఘ కమిటీ వారికి, సంఘ పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మ మీ అందరికి వందనాలు, అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? మీరు బాగుండారు, మేము బాగుండాం, మా కుటుంబం బాగుండాం, మా సంఘం, మా పరిచర్య అందరూ బాగున్నాం. ప్రభు కృపను బట్టి జాగ్రత్త వినాలా. కొన్ని మాటలు ప్రభు మాటలు మనం విందాం. ఈరోజు మనం వినే వాక్య ధ్యాన అంశం ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే కుక్క గతికినట్లు తన నాలుకతో. చెప్పండి, కుక్క గతికినట్లు తన నాలుకతో. ఈరోజు మనం వినే అంశం సబ్జెక్టుని మాత్రం మీరు మర్చిపోవద్దు. న్యాయాధిపతులకి గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నాడు. గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడు. గిద్యోను ప్రేమపూర్ణుడు. గిద్యోను నీతిమంతుడు. గిద్యోను భయం లేని వ్యక్తి. గిద్యోను చాలా మంచిగా బ్రతుకుతున్న వ్యక్తి, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరినైనా మనం ఎప్పుడైనా ఎన్నుకోవాలంటే నీతిమంతుణ్ణి, మంచివాడిని, మంచి తల్లిని, మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. సంఘంలోనైనా మీ అబ్బాయికైనా మీ అమ్మాయికైనా వివాహం చేయాలైనా ఎవరిని పడితే వారిని తేవం, మంచి వ్యక్తిని కోరుకుంటాం. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా గిద్యోను ఉన్నాడు. ఇశ్రాయేలీలు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేలు మీదకి మిద్యానీయులు యుద్ధానికి వస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్త వినాలా. యేసుప్రభు వారు
నాతో మాట్లాడతారు, మీతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలా, మన బ్రతుకును మార్చుకోవాలా. ఈ సత్యాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడినప్పుడు నాతో కాదులే యేసు ప్రభు మాట్లాడింది పక్కన వాళ్ళతే అని అనుకోకూడదు. ఇశ్రాయేలు సైన్యం 32,000 మంది. ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఎవరు చెప్పాలి? ఎవరమ్మా? మీరు చెప్తే మీరు వింటున్నారని తెలిసింది. గంగిరెద్ది లెక్క అలా కూర్చుంటే కుదరదు. బట్టల షాప్ కాడ బొమ్మలు లెక్క, బెల్లం బట్టి కాడ బెల్లం ముద్ద లెక్క ఉంటే మీకు వింటున్నారు లేదు నాకు తెలిసిద్దా? ఇశ్రాయేల్కి న్యాయాధిపతి ఎవరు? గిద్యోను. గిద్యోను ఎవరికి న్యాయాధిపతి? ఇశ్రాయేలుకి. ఇశ్రాయేల్ సైన్యం ఎంతమంది? 32,000 మంది. ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి ఎవరు వస్తున్నారు? మిద్యానీయులు వస్తున్నారు. మిద్యానీకుల సైన్యం 132,000 మంది. మిద్యానీయుల సైన్యం 132,000 మంది. 32,000 మంది అయిన ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎవరు ఎక్కువ అంటారు? మిద్యానీయులకు సైన్యమే ఎక్కువ, ఇశ్రాయేల్ సైన్యం తక్కువ. వీరు అంత జనాన్ని మేము ఎలా విజయాన్ని పొందగలం అని ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఉన్నాడు గిద్యోను. యేసుప్రభు వారు ఒక మాట చెప్తా ఉన్నారు, గిద్యోను 32,000 మంది నీ దగ్గర ఉన్నారు, కానీ ఈ 32,000 మందితో నేను యుద్ధం చేపించను. వీరిలో ఎవరైతే యుద్ధ భయం కలిగి ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ప్రాణం మీద భయంతో ఉన్నారో వారితో మాట్లాడు అని యేసుప్రభు వారు గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను అన్నాడు, మీలో ఎవరైతే యుద్ధంలో భయపడతారో, యుద్ధం అంటే భయంతో బ్రతుకుతూ ఉంటారో అని అనగానే మీలో ఎంతమంది భయంతో బ్రతికి ప్రాణం మీద భయంతో ఉన్నారో వారి యుద్ధం నుండి మీరు వెళ్ళిపోండి అని గిద్యోను ఇశ్రాయేలుతో చెప్తే, యుద్ధం అంటే చాలామంది భయమే కదా. ఇప్పుడు మీ పిల్లలు ఆర్మీకి వెళ్ళారు, యుద్ధం జరుగుతుంది అనుకో, అమ్మో ఆర్మీకి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడు రాడు అని భయపడతారా లేదా? చెప్పాలా, భయపడతారా లేదా? భయపడతారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామమును మహిమపడదాం. వీరు కూడా భయపడి వెళ్ళిపోయినారు. 20,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? 20,000 మంది వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఎంతమంది? ఇంకా 12,000 మంది మిగిలారు. యుద్ధం అంటే భయపడ్డవారు వెళ్ళిపోయినారు 20,000 మంది. మిగిలిన వారితో ప్రభు చెప్తా ఉన్నాడు, గిద్యోను మిగిలిన ఈ 12,000 మందితో కూడా నేను యుద్ధం చేయించను. నీ కనుసూపు మేరలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు కాడికి వీరిని తీసుకెళ్ళు అని దేవుడు గిద్యోనుతో రెండోసారి మాట్లాడినప్పుడు గిద్యోను ఈ మిగిలిన సైన్యాన్ని అందరినీ చెరువు కాడికి తీసుకెళ్ళాడు. వీరిలో కొంతమంది కుక్క గతికినట్లు నీళ్లు తాగుతా ఉన్నారు. మొదటి గుంపు కుక్క గతికినట్లు నీళ్లు తాగుతున్నారు. రెండో గుంపు మోకాళ్ళుని నీళ్లు తాగుతున్నారు. మోకాళ్ళుని కృంగిపోయి నీళ్లు తాగుతున్నారు రెండో గుంపు. మూడో గుంపు చేతులు చాచి నీళ్లు తాగుతున్నారు. చేతులు చాచి చెరువు దగ్గర ఏం చేస్తున్నారు చెప్పాలా? నీళ్లు తాగుతున్నారు. ఈ 3 గుంపులు అక్కడ ఉన్నారు. మొదటి గుంపు కుక్క గతికినట్లు నీళ్లు తాగుతున్నారు. కుక్క గతికినప్పుడు ఎప్పుడైనా చూసారా? నీళ్లు తాగేటప్పుడు కుక్క నీళ్లు తాగేటప్పుడు కొన్ని లోపలికి తీసుకుంటుంది నోట్లోకి, కొన్నిటిని విడిచిపెడుతుంది. గిద్యోను కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు తాగుతారో వారు నాకు అక్కర్లేదు, వారితో నేను యుద్ధం చేయించను, వారితో నేను మాట్లాడను, వారి పక్షానే నేను వారితో నేను మాట్లాడను, వారు కూడా నాకు యుద్ధానికి వద్దు అని గిద్యోనుతో చెప్తే వారిని కూడా పంపివేయి. కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు తాగుతున్నారో దేవునికి అక్కర్లా, పంపేసేసాడు. ఎవరైతే మోకాళ్ళుని కృంగిపోయి కృషించిపోయి నీళ్లు తాగుతారో వారిని కూడా నేను యుద్ధానికి ఏర్పాటు చేసుకోలే గిద్యోను అని యేసుప్రభు వారు గిద్యోనుతో చెప్పారు. మూడో గుంపు ఎవరైతే చేతులు సాచి, ఇటు చూడాలి అందరూ, మీ మనసంది ఇటు పెట్టాలా,
మందిరానికి వచ్చినప్పుడు మనసు ఇక్కడే ఉండాలా, వాక్యం మీద ఉండాలా? ఈ సత్యాన్ని మీరు మర్చిపోద్దే. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో నేనే మంచోని అనుకోకూడదు. నీకంటే మంచోళ్ళు ఉంటారు. నేనే ప్రార్థన పరుని అనుకోకూడదు. నేనే చక్కగా పాటలు పాడతా, చక్కగా పరిచర్య చేస్తా అనుకోకూడదు. అందరు కలిసి చేయాలి పరిచర్య. నువ్వు మంచోడివే, నేనే మంచోని, అందరూ మంచోళమే. అవునా కాదా? బైబుల్ పట్ట క్రితం అందరూ చెడ్డాలమా కాదా? బైబుల్ పట్టిన తర్వాత మరలా ఆ లోకంలోనికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఎవరైతే చేతులు సాచి నీళ్లు తాగుతారో వారినే నేను ఏర్పాటు చేసుకున్నా, వారే నాకు కావాలి అని దేవుడు గిద్యోనుతో అన్నప్పుడు అందరూ అయిపోయినారు. ఈ 12,000 మందిలో మిగిలింది 300 మంది. ఎంతమంది చెప్పండి? 300 మంది. 32,000 మందిలో యేసు ప్రభు వారు యుద్ధానికి ఏర్పాటు చేసుకున్నది కేవలం 300 మంది. మిద్యానీల సైన్యం ఎంతమంది? 132,000 మంది. 132,000 మందిని 300 మంది ఢీకొంటారా? యుద్ధం చేయగలరా? భయపడతారు కదా. కానీ గిద్యోని వెనక 300 మంది సైనికులు వెనక ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన మనల్ని క్షమించేవాడు, ఆదరించేవాడు, హక్కుని చేర్చుకునేవాడు. నిజమండి, మనుషుల ప్రేమ కొంతవరకే. అపార్థం చేసుకున్నవారు, ఏళన చేసేవారు, చిన్న చూపు చూసేవారు మనుషులు. నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన యేసు ప్రభు ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, క్షమిస్తాడు, దగ్గర చేర్చుకుంటాడు, సంక పెట్టుకొని ముద్దాడతాడు. అంత ప్రేమ. నిజంగా యేసు ప్రభు ప్రేమను నువ్వు రుచి చూస్తే పాపం చేయవు, జాలో. పాపం అంటే భయపడతావు, తప్పుడు పని చేయాలంటే భయపడతావు. మన తప్పుడు పని చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. తప్పుడు ఉద్దేశాలు మనకొద్దు, తప్పుడు పనులు మనకొద్దు, పాపపు స్వభావం మనకొద్దు. ఈ 300 మందిని గిద్యోను, ఈ 300 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు తాగుతారో వారిని నేను ఏర్పాటు చేసుకోలేదు. ఇది నానా ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధులు, మిద్యానీయులు శరీర సంబంధులు ఎవరైతే కుక్క గతికినట్లు నీళ్లు తాగుతారో, కుక్క కొన్ని నీళ్లు కడుపులో నింపుకుంటుంది, కొన్ని నీళ్లు వినాలి కొన్ని నీళ్లు బయటకు వదిలేస్తుంది. ఇది నాన్న వాక్యం కూడా అంతే. కొంత తింటారు, కొంత వదిలేస్తారు. ఎన్నిసార్లు నీ నాలుగుతో ప్రమాణం చేసినావు? ఏ సందర్భంలో ప్రమాణం చేసావు? ఏ స్థితిలో ప్రమాణం చేసావు? ఏ బాబు వినాలమ్మా, ఏ స్థితిలో ప్రమాణం చేసు, ఏ పరిస్థితిలో ప్రమాణం చేసినావు? చేసావా లేదా? నీ నాలుగుతో ఎన్నిసార్లు ప్రమాణం చేసావు? ప్రభువా ఈ తప్పు చేయనైనా, ప్రభువా నా సంఘాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళనయ్యా, నా సంఘంతోనే ఉంటానయ్యా, నేను ఏది మొక్కుబడి చేసుకున్నా అది చిన్న కానుకైనా పెద్ద కానుకైనా నా మందిరంలో ఇస్తానయ్యా, నా దేవునికి ఇస్తానయ్యా, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతానని నీ నాలుగుతో ప్రమాణం చేసుకున్నావు ఒకనాడు. ఆ ప్రమాణం ఏమైపోయింది? నాలుగుతో ఏదైతే నువ్వు ప్రమాణం చేసావో, నాలుగుతో ఏదైతే దేవుని సందులు ఒప్పుకున్నావో, నాలుగుతో ఏదైతే ప్రార్థన చేసావో దానిని నీవు నెరవేర్చాలా. నెరవేరుస్తున్నావా? ఎక్కడ నెరవేరుస్తున్నావు? నెరవేర్చట్లా. వాక్యం కూడా అంతే. కొంత తింటున్నావు, కొంత విడిచిపెడుతున్నావు. కుక్క గతికినట్లు నీ బతుకైపోయింది. ఎలా అయిపోయింది? కుక్క గతికినట్లు. కుక్క స్వభావం ఇంకా పాల నీలో. ఆ బ్రతుకు మనకొద్దు, ఆ వ్యక్తిత్వం మనకొద్దు. ఒకనాడు కుక్కలాగా తిరిగాం, పందిలాగా పొరలేం, వాటన్నిటిని విడిచిపెట్టాం. మరలా కుక్క బతికేనా? మరలా పందిలాగా బ్రతకటమేనా? దేవుని బిడ్డ, తల్లి, తండ్రి, కుమారి, కుమారుడా, ఈ రాత్రి వేళలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకసారి విడిచిపెట్టిన జీవితం వైపు మరలా తిరగకూడదు. ఇశ్రాయేలీలు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలకి జయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కోరుకుంటున్నాడు. ఎంతమందితో? ఎంతమంది? మీరాగండి. ఎంతమందితో? 300 మంది. ఎంతమంది? 300 మంది. ఎంతమంది అయ్యా? 300 మంది. 32,000 మందిలో చివరకు మిగిలింది 300 మంది. మిద్యానీల సైన్యం ఎంతమంది? 132,000 మంది. ఈ 300 మందితోనే నేను మీకు జయాన్ని ఇస్తా.
జయ జీవితాన్ని ఇస్తా అని ప్రభు చెప్తున్నాడు. ఏబు గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చదువుదాం. మొదటి వచనం. ఏబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. ముగింపులోకి వస్తున్నా నేను. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము వంటిది కాదా? చాలమ్మా. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము వంటిది కాదా? మన యుద్ధ కాలంలో ఉన్నాం, యుద్ధం చేసే సమయంలో ఉన్నాం. యుద్ధములో జయం కావాలి, యుద్ధములో పోరాడాలి, యుద్ధములో మరణానికి భయపడకూడదు. బ్రతికితే దేశం కొరకు బ్రతుకుతా, బ్రతికితే రాజు కొరకు బ్రతుకుతా. చనిపోతే రాజు కోసం చనిపోతా, చనిపోతే దేశం కొరకు ప్రాణం పెడతా. యుద్ధంలో అలాంటి వారు ఉంటారు. యుద్ధంలో జయ జీవితం కావాలి. ఈ భూమి మీద మనకి శత్రువు ఎవరంటే ఎవరంటారు? మనకు ముగ్గురే శత్రువులు. ఒకటి లోకం మనకు శత్రువు, 2 సాతాను మనకు శత్రువు, 3 మన శరీరం మనకు శత్రువు. అమ్మ నీకెవరు శత్రువు అంటే మా పక్కింటి అక్క మాకు శత్రువు, నాతో మాట్లాడదో, పెళ్ళికి పిలిచినా గృహప్రవేశం పిలిచి మా ఇంటికి రాదు. ఎందుకంటే పోట్లాడి నేను ఒక 2 నెలలు అవుతుంది పోట్లాడి, సంవత్సరం అయింది పోట్లాడి. వాళ్ళ ఇంటికి నా ఎడంకాలు కూడా అడుగు పెట్టను, వాళ్ళతో మాట్లాడను. నీ శత్రువు ఎవరంటే ఏమంటారు? మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా వేపరాలు, మా వియంకుడు, పక్కన వాళ్ళు అంటాం. మనకు శత్రువులు వాళ్ళు కాదండో. ఎవరు మనకు శత్రువు? లోకం శత్రువు, సాతాను శత్రువు, శరీరం శత్రువు. ఈ మూడిటిని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో, ఈ మూడిటి మీద ఎప్పుడైతే జయాన్ని సంపాదిస్తావో, విజయాన్ని సంపాదిస్తావో, దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మూడిటిని జయిస్తావో, లోకాన్ని జయిస్తావో, సాతాన్ని జయిస్తావో, శరీరాన్ని జయిస్తావు. శరీరాన్ని జయించాలి. శరీరం ప్రార్థనకి వెళ్ళిపోతే ఏమైద్దిలే, పగల ప్రార్థనకి వెళ్ళాం కదా, రాత్రికి ఎందుకులే, మంగళవారం వెళ్ళాం కదా, బుధవారం ఎందుకులే, శుక్రవారం వెళ్ళే కదా, తెల్లవారుజామున ఎందుకులే అని అంటది శరీరం. ఆత్మ అంటుంది వెళ్ళమ్మా ప్రార్థనకి, ఎందుకమ్మా ఇంటికాడను, ఎందుకమ్మా నిద్రపోతున్నావు, ఎందుకమ్మా అని ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. శరీరం ఏం కాదులే, ఏం కాదులే అంటుంది. ఈ ఆత్మకి శరీరానికి రోజు యుద్ధం జరిగిద్ది, పోరాటం జరిగిద్ది. అందుకే ఆత్మతో శరీర క్రియలను చంపాల. ఏంటి చంపాలి రాజు? శరీర క్రియలను చంపాల. నిత్యానందరాజు వింటున్నావా? ఏం చెప్తున్నా వినాలి, నీ మైండ్ ఎక్కలేదు. ఆత్మతో శరీర క్రియలను ఏం చేయాలా? చంపాలా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఎత్తారా మీది చెయ్య, జక్కే లెక్క చిన్న చెయ్య, కొంత ఇంటికాడ పెట్టారేంది, పైకి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో శరీర క్రియలను చంపివేయాలి. అప్పుడే జయ జీవితం మనకుంటుంది. ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించారు, సాతాన్ని జయించారు, మరణాన్ని జయించారు, సమాధిని జయించారు. ఇప్పుడు ఎవరి సింహాసనం మీద కూర్చున్నారు? తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు. జయించు వానిని నేను నాతో కూడా, చదవండి, నా తండ్రి సింహాసనం మీద, చెప్పండి చదవండి అమ్మా. జయించిన వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మందు కూర్చుండనిచ్చేదని. చాలు. లోకాన్ని జయించాడు యేసు ప్రభు, సాతాన్ని జయించాడు, సమస్తాన్ని జయించాడు. ఇప్పుడు జయించి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు నీవు కూడా లోకాన్ని జయిస్తే, సాతాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే, పాపపు అలవాట్లు జయిస్తే, తప్పుడు ఆలోచన జయిస్తే, తప్పుడు చూపు జయిస్తే, విషపు చూపు జయిస్తే ఎక్కడ కూర్చుంటావు? తండ్రి దగ్గర కుర్చీలో కూర్చుంటావు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు మహింపడదాం. యేసుక్రీస్తు ప్రభు వారు జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. నువ్వు కూడా జయిస్తే తండ్రి సింహాసనం మీద కూర్చుంటావు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఈ ధన్యతను పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డ, తల్లి తండ్రి, కుమారి కుమారుడా, దేవుని సంగమా, ఈ రాత్రి వేళలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. జయిస్తున్నావా? లోకాన్ని జయిస్తున్నావా?
పాపాన్ని జయిస్తున్నావా? ప్రార్థన అయిన తర్వాత మీ ఇంటికి వచ్చి చూస్తే నువ్వు ఎక్కడ ఉంటావో అర్థమైద్ది. ఎక్కడ ఉంటావో నీకు తెలుసు. ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఎక్కడుంటావో నీకు తెలుసు. పొలంలో పని జరుగుతుంటే ఎక్కడుంటావో తెలుసు. దేవుని కంటే ఏది ప్రాముఖ్యం కానే కాదండి. 1998లో నేను సేవా పరిచర్యలోకి వచ్చా. ఇప్పటికి 26 సంవత్సరాలు. నా వయసు 46. ఈ ప్రాంతానికి వచ్చి సుమారు 20 సంవత్సరాల పైనే. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరో నాకు తెలియదు. కట్టు బట్టలు, 2-3 జాతల బట్టలతో వచ్చా. వారోకళ్ళ మండలంలో రూమ్ తీసుకొని సేవ చేస్తుంటే ఒకరోజు చర్చి ప్రతిష్టప్పుడు మన ఫీల్డ్ పెద్దలు జయకర్ కృష్ణ గారు పెద్ద సార్, ఆయనతో మాట్లాడినప్పుడు, సార్ ఇది పరిస్థితి, ఇలా పరిచర్య చేస్తానంటే నువ్వు వెంటనే నీ చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని వచ్చి నా కాడకు రా అంటే తెల్లారి వెళ్ళిపోయా. వెంటనే ఫీల్డ్లో జాయిన్ చేసుకొని ఈ స్థితిలో ఉన్నానంటే పెద్ద సార్ జయకాంత్ సార్. ఇప్పుడు ఫీల్డ్లో నేను పనిచేస్తూ 23 సంవత్సరాలు. సేవలో ఇప్పటికి వచ్చా 1998. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 26 సంవత్సరాలు. ఫీల్డ్లో పనిచేస్తూ 22 సంవత్సరాలు. కారణం ఏంటంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నమ్మకస్తుడండి. మన నమ్మకస్తులకు బ్రతికితే ప్రభు మనల్ని విడవడు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, భూమి మీద నేను నమ్మకస్తులను కనుగొన్నా. భర్త కాడ నమ్మకం, భార్య కాడ నమ్మకం, అమ్మ కాడ నమ్మకం, చెల్లి కాడ నమ్మకం, కాలేజీలో నమ్మకం, రాసే రాతల నమ్మకం, చేసే పరిచర్యల నమ్మకం, మాటల నమ్మకం. మాటల తేడా వస్తే సమస్య వస్తుంది. పాపం చేస్తే సమస్య వస్తుంది, ఇంటి మీదకి వస్తుందా రాదా? తప్పుడు పని చేస్తే సమస్య ఇంటి మీదకి వస్తుంది. జైలుకి కూడా వెళ్తాం, పోలీసులు వస్తారు మీ ఇంటికి, కాళ్ళు ఇరగొడతారు. అవునా కాదా? మంచివాడు అయితే, ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, పాపం చేయకుండా ఉంటే, పాపానికి దూరంగా ఉంటే ఎవరో నీ దగ్గరికి రారు. ఈ పోలీసు రాడు, రచ్చబండకి వెళ్ళవు. దేవుని బిడ్డలు అలా ఉండాల. కుక్క గతికినట్లు గతుకుతున్నావు. కుక్క బుద్ధి. సామెతల గ్రంథం 26 అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 26 అధ్యాయం 11వ వచనం. టైం మీరు ఎవరు చూడకూడదు, నేనే చూడాలి టైం. తన మూఢతను 20 అధ్యాయం 11వ వచనం చదవండి. కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. యేసు ప్రభు వారు మనల్ని ఎలా పోల్చారంటే చెప్పండి, కుక్క. ఎవరినైనా అరే కుక్క అని అంటే ఊరుకుంటావా? అరే నువ్వు పులి అని అంటావు. అరే నువ్వు కుక్క అన్నావు అనుకో, నిన్ను తిరిగి ఏమంటారు? నువ్వు కూడా ఊర కుక్కరా అంటావు. నువ్వు పంది అంటే వారు నువ్వు కూడా ఊరి మీద పందిరా అంటావు. ప్రభు మనల్ని అలా పోలుస్తున్నాడు. ఎలా? కుక్కతో. ఒకనాడు కుక్క బతుకు కదా, విడిచిపెట్టిన దాన్ని వైపు తిరిగితే మరలా కుక్కే కదా, కుక్క కాదా చెప్పాలా? తల్లి, అమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, తల్లి, తండ్రి, కుక్క కాదా? అబద్ధాన్ని విడిచిపెట్టు, మరలా అబద్ధం వైపు తిరిగితే, జారత్వాన్ని విడిచిపెట్టు, మరలా జారత్వం వైపు తిరిగితే, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, వ్యభిచారం వైపు తిరిగితే, ఇంట్లో భర్తను పెట్టుకొని పాప తలంపులు ఎలా వస్తాయి? భార్యని పెట్టుకుని పాప తలంపులు ఎలా వస్తాయి? కుక్క బుద్ధి కాదు నీది. పెళ్ళైనా బుద్ధి మారలా, పెళ్ళి అవ్వకపోయినా నీ బుద్ధి మారలేదే, నీ ఆలోచన విధానం మారలేదే, నీ తలంపులు మారలేదే. కోపం వస్తే ఏం మాట్లాడతావో? కుక్క బుద్ధే కాదా? ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 3, 4, 5 వచనాలు ఉంటుంది. మీ నోట బూతులైనను, సరసాలైనను, సరసోక్తులైన పరిశుద్ధులకు తగదు. ఈ భూమి మీద మనుషులు ఎలా ఉంటారు చెప్తా. ఒక వ్యక్తి, ఒకసారి నువ్వు నిలబడు, అడి తిరుగు. ఈయన నాకు చాలా ఇష్టం అండి. ఎవరో ఆటో రాజు, నాకు చాలా ఇష్టం. కానీ ఈయన, ఉదాహరణ చెప్తున్నా, అర్థం చేసుకోవాలి. ఈయన చాలా నాకు ఇష్టం. తాగుతాడు, అబద్ధాలు ఆడతాడు, వ్యభిచారం చేస్తాడు, రాజకీయ అన్నీ చేస్తాడు అనుకో. కానీ నాకు ఇష్టం కాబట్టి ఈయన చాలా మంచోడు అంటాడు. అర్థమైందా? ఈయన తప్పుడోడు, చెడ్డోడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ నాకు ఇష్టం, రాజు మంచోడు అంటాడు. కానీ ఎందుకు రాజు మంచోడు? నాకు ఇష్టం కాబట్టి. రెండు పాయింట్ చెప్తా. రాజు మంచోడు, ఆత్మీయుడు, ప్రార్థనపరుడు, సంఘం అంటే ప్రేమ, పెద్దలంటే ప్రేమ, పాస్టర్ గారంటే ప్రేమ. కానీ నాకు ఇష్టం లేదు, అందుకే రాజుని ఏమంటా? చెడ్డోడు అంట. అర్థమైందా? ఏమర్థమైంది? తలుపు తిట్ట. రాజు చెడ్డోడు, కానీ నాకు ఇష్టం, మంచోడు అంట.
రాజు మంచోడు కానీ నాకు ఇష్టం లేదు, చెడ్డోడు అంట. అర్థమైందా? కూర్చో. ఇది నా మనుషులు అలా అయిపోయిందండి. మంచి చెప్తే వింటలా. అమ్మా మీ పాదాలు పట్టుకు అడుగుతున్నా, ఎవరైతే పాపానికి గద్దిస్తారో, ఎవరైతే మందిరానికి రానప్పుడు అమ్మా ఎందుకు మందిరానికి రాలేదని అని గద్దిస్తే, ఎందుకమ్మా పాపం చేస్తావు, ఎందుకమ్మా తమ్ముడు ఆ తప్పు చేస్తావు అని గద్దిస్తే వారిని నువ్వేం చేయాలా? ప్రేమించాలా. తప్పుడు పని చేసే వారిని ఎవరైనా గద్దిస్తే ప్రేమించాలా. మంచి చెప్తే ఇష్టపడాలి కానీ చెడు చెప్తే ఇష్టపడతారేంటండి? నాకు అర్థం కాదు. ఎవరన్నా మంచి చెప్తే ఏం చేయాలా? ఏం చేయాలా? హనుమంతో ఏం చేయాలా? ఇష్టపడాలా. చెడు చెప్తే వరే నువ్వు చెడోడు రా, తప్పుడోడు రా, నువ్వు తప్పుడు దాని నువ్వు అనాలా. ఎవరైతే మంచి చెప్తారో వాళ్ళు చెడ్డలు అవుతున్నారు, ఎవరైతే చెడు చెప్తున్నారో వాళ్ళు మంచులు అవుతున్నారు. ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు, మంచిది కాదు. దేవుని యొక్క వాక్యాలను చదువుదాం. కీర్తన 59వ కీర్తన 6వ వచనం. కీర్తన 59వ కీర్తన 6వ వచనం ఒక చదవండి, తర్వాత 14వ వచనం. సాయంకాలమున వారు మరలా వచ్చేదురు, కుక్క వలె మురుగుతూ. ఎవరు మురుగుతారంట? కుక్క. ఎవరు కుక్క అంటే ఎవరు? మన ఊర్లో కుల్మాలు ఉన్న కుక్కలు అనుకున్నాం మనమేనండి. కుక్క మురుగునట్టు మురుగుతూ, వీధి తిరుగుతూ, కొంపలాంబడి తిరుగుతూ, ఆ ఇంటికి తిరుగుతూ, ఈ ఇంటికి తిరుగుతూ, చివరికి చర్చి కాడికి వచ్చి కూర్చొని ప్రభా మీకు వందనాలు తండ్రి క్షమించంట. అర్థమైందా? అదేనా నీ ఆత్మీయ జీవితం? అదేనా నీ భక్తి? 14వ వచనం కూడా మరలా వచ్చేదరు, సాయంకాలం మరలా వచ్చేదరు, కుక్క వాళ్ళే మరుగుసు, పట్టణం చుట్టూ తిరుగుతూ, ఆ ఇంటికి తిరుగుతూ, ఈ ఇంటికి తిరుగుతూ మరుగుతారు. మరగటం అంటే ఏంటి? మాటలు చెప్పటం, కోతలు కూయటం, సాగులు చెప్పటం. కుక్క బతుకో. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15వ వచనం ముగిస్తున్నా. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15వ వచనం. కుక్కలను చాలు అక్కడ చాలా కొన్ని పాపాలు లిస్ట్ కనబడుతున్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కుక్కలు అంటే ఎవరో? మనమే. ఒక్కసారి విడిచిపెట్టిన వైపు జీవితం వైపు తిరిగి చూడకూడదు. పేతురు యేసుప్రభుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. లేదు హనుమంతో ఆడాడా? పగల ప్రార్థనకు వచ్చినవా? వచ్చారా మీరు? రాను వాళ్ళు చేయొద్దండి, పగలు రాను వాళ్ళు. మరి ఎట్టా దించండి. దేవుడి కంటే పని ఎక్కువైందా? ఇక్కడ కూర్చున్నట్టే ప్రభు కదా, నిజమా కాదా? దేవుని కంటే ఇది మనకి ఎక్కువద్దండి. ప్రేమతో చెప్తున్నా నేను. మన మధ్యకు సంవత్సరం అవుతుంది. ఈ రోజుకి ఈ నెల 24 వస్తే పాస్టర్ గారు సంవత్సరం అయినట్టు వచ్చు, నేను సంవత్సరం. అవునా కాదా? మీ మధ్యన పరిచయం చేసిన 6 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు పరిచయం చేసిన, 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయా. నా పరిచయం ఏంటో, నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి బైబిల్ ఎగ్జామ్ పెట్టేం లేదా, బంగారు ముక్కరాయి కూడా ఇచ్చా. గుర్తుందా మీకు? దరిదాపు 15,000 20,000 ఖర్చు పెట్టా. డబ్బులు ఎక్కువయ్యా. నాకు ఆడపిల్లలే, దాచుకోవచ్చు. కారణం ఏంటి? మీరందరూ బైబిల్ చదవాలా, ఆత్మీయంగా బ్రతకాలా, ప్రభు కొరకు బ్రతకాలా. కడుమూరులో సంఘం చర్చ్ కడుతున్నారు. అంతమంది పాస్టర్లు పనిచేశారు కడుమూరులో. ఎవరు ₹1 ఇలా ఇంటింటికి 10,000 వేసారు, మరలా 3,000 వేసారు. నేను కూడా చెప్పా, నాకు అలవాటు ఏంటంటే ఎక్కడైతే చర్చి కడుతున్నారో, ఎక్కడైతే చర్చి నిర్మాణంలో ఉందో నాకు ఇవ్వటం అలవాటు. అమ్మ లేదు, నాన్న ఇవాళ రేపులు అన్నట్టుకున్నాడు. మేము 5 మంది అన్నదమ్ములు, 4వ వాడిని, అందరూ పెళ్ళైపోయింది. సేవ చేసేది నేనే. ఈ ప్రాంతానికి వచ్చి అందరూ ఉద్యోగం చేస్తే ఎవరు బ్రతుకాలు బ్రతుకుతున్నారులే. అక్కడ కడుమూరు సంఘానికి కూడా మీరు 10,000 ఇస్తున్నారు కదా సేవకుడిగా, సంఘ కాపరిగా, నేను కూడా 10,000 ఇస్తాను ఒప్పుకున్నా. ఇంకా ఇవ్వలేదు, త్వరలో ఇస్తా. కారణం ఏంటి? సంఘ కాపరి ముందుంటే సంఘం ముందుంటుంది. ఉంటుందా లేదా? ఎవరైతే సంఘ కాపరిని ప్రేమిస్తారు, ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారు, దేవుని ప్రేమించేవారు సంఘ కాపరిని ప్రేమిస్తారు, సంఘ కాపరిని ప్రేమించేవారు సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమించేవారు నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ ప్రేమిస్తారు. ఒకరంటే ఇష్టం లేనట్టుగా ఉండకూడదండి. దేవుని బిడ్డలు ఎంత ఆత్మీయంగా ఉండాలా. ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఈ లోకంలో పార్టీలు ఉండగా, నేను ఆ పార్టీ ఈ పార్టీ, నేను దీని పార్టీ, లేకపోతే నేను ఫ్యాన్ పార్టీ, సైకిల్ పార్టీ, గులాబ్ పార్టీ, లోకస్తులు. మనం దేవుని పార్టీ. మనం ఏ పార్టీ చెప్పాలి? ఏ పార్టీ? దేవుని పార్టీ. నేను పలానా పాస్టర్ పార్టీ, నేను పలానా పాస్టర్ పార్టీ. తప్పది. సంఘములు అనేక మంది పాస్టర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నా ముందు సునీల్ సార్, తర్వాత నేను. సునీల్ సార్ కంటే ముందు
ఇమానుయేల్ సార్ కంటే ముందు ఎవరో నాకు తెలియదు, అవునా కాదా? ఆర్జే మోజేష్ గారు అంట, ఆర్జే మోజేష్ గారి తర్వాత సునీల్ సార్ గారు, సునీల్ సార్ తర్వాత నేను, నా తర్వాత వేరు వాళ్ళు చాలామంది వచ్చాయి. చివరికి పాస్టర్ గారు 3 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. సంఘం నిత్యం సంఘం ఐక్యతగా ఉండాలా, సంఘం ఆత్మీయంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, నమ్మకం ఉండాలా. మీరు ఆత్మీయంగా ఉండాలా. 5 ఏళ్ళు ఒక్కేళ్ళు అన్నం తింటారా? 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనే. కాబట్టి మీరు ఆత్మీయంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రభు చెప్పేది అది. కుక్కలను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. కాబట్టి కుక్క గతికినట్లు తన నాలుగుతో ఎవరైతే గతుకుతారో గిద్యోను, వారు నాకు అక్కర్లేనే లేదు. మోకాళ్ళు కృంగిపోయి ఎవరైతే నీళ్లు తాగుతారో వారు కూడా నాకు అక్కర్లేనే లేదు. ఎవరైతే చేతులు చాచి నీళ్లు తాగుతారో వారిని మాత్రమే నేను యుద్ధానికి ఎన్నుకున్నా. ఆ 300 మందితోనే యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ సైన్యానికి విజయాన్ని ఇచ్చారు, సమకూర్చాడు మిథ్యాల మీద. ఎంతమంది? 300 మంది. ఎంతమందిని ఓడించారు? 132,000 మందిని ఓడించారు. చప్పలు కొట్టరే గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుక్క బ్రతుకు మనకొద్దు. ఒకసారి బ్రతికే మరలా ఎందుకు? ఒకసారి విడిచిపెట్టే మరలా ఎందుకు? మరలా దాని జోలికి వద్దు. ఎవరన్నా మన చేతులైతే దండం పెట్టచ్చి నీ బతుకు అన్నట్టుగా ఉండకూడదు. తప్పుడోడా, తప్పుడు దానా అన్నట్టుగా మనకొద్దు. ఒకనాడు తప్పుడోడా అనిపించుకున్నాం, తప్పుడు దానా అనిపించుకున్నాం. ఇప్పుడు వద్దండి. బైబిల్ పట్టుకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత పాపం అంటే పెంటగా చూడాలి. అది ఏదైనా సరే జాగ్రత్తగా బ్రతుకుదాం. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా యేసు ప్రభువారు నన్ను చూస్తున్నారు అని జాగ్రత్త పడు. అప్పుడు ఏ పాపం చెయ్యు. కాబట్టి రాత్రి వేళలో మనం విన్న వాక్యం ఏంటి? అంశం సబ్జెక్ట్ ఏంటి? కుక్క గతికినట్లు తన నాలుకతో. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభు తన మాటలు మన హృదయాలకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల నాయన, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుక్క గతికినట్లు తన నాలుగుతూ అనే ధ్యానాంశాన్ని, సబ్జెక్టుని గురించి కొన్ని సత్యాలు మేము విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వాటి ప్రకారం జీవించి కృప దయచి, కుక్క గతికినట్లు ఎవరైతే తన నాలుగుతో గతికి నీళ్లు తాగుతారో వారిని నేను ఏర్పాటు చేసుకోలేదు అని మీరు చెప్పారు. ప్రభువా, కుక్క బతుకు మాకొద్దయ్యా, విడిచిపెట్టిన జీవితం మాకొద్దయ్యా, దయతో క్షమించు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. తాను చనిపోయేంత వరకు అబద్ధమని పాప రిపీట్ కాలేదు. ప్రభువా, మేము కూడా ఒక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ పాపం మా జీవితంలో రిపీట్ కాకుండా సహాయం చేయమని, మీరే తోడుగా ఉండి కాపాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని స్థానిక సంఘ కాపరి గారికి నేను అప్పగిస్తా ఉన్నా. క్రీస్తునందు ప్రేమిత వరకు శ్రేష్టమైన వర్తమానం దైవజనులు కడమూరు సంఘ కాపరి స్టాన్లీ క్రిస్టియన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి పరిచారకులు వచ్చి ఉండగా కానుకలు తీసుకుందాం. దయచేసి కానుకలు పట్టుచుండగా మన